అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కైలాస పర్వత రహస్యాలు. కైలాస పర్వతంలోని శివయ్య నివాసం ఉంటాడా? ఇక్కడ నుండే అనేక పవిత్ర నదులు ఉద్భవించాయా? హిందూ పురాణాల ప్రకారం శివయ్య ఎక్కడ నివాసం ఉంటాడు? గంగా నదితో సహా అనేక పవిత్ర నదులు ఎక్కడి నుండి ఉద్భవించాయి? కైలాస పర్వతంలో ఉండే రహస్యాలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వేద పురాణాల ప్రకారం శివుని ఆదేశం లేనిదే చీమైన కొట్టదు అంటారు పెద్దలు. అందుకే శివయ్య నివాసం ఉండే ప్రదేశంలో కాలం ఆగమంటే ఆగిపోతుంది. ఆ ప్రదేశంలో ప్రవేశించిన వెంటనే గాలి దిశ వేగం మొత్తం మారిపోతుంది. అక్కడ ప్రవేశించిన వారిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే ఆ ప్రదేశం నిశ్శబ్దంలో ఒక మర్మమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అదే కైలాస పర్వతం. ఇది కేవలం ఒక పర్వత శిఖరం మాత్రమే కాదు, ఒక సజీవ రహస్యం. దీని ఎత్తులోనే కాదు, దీని ఉనికిలోనూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ ఉండే ప్రతి రాయి, ప్రతి మంచు పొర, ప్రతి శూన్యం ఏదో ఒక విషయం చెబుతుందని అంటారు. అయితే ఇవన్నీ మనం వింటున్నామా? ఇది కేవలం ఒక ప్రముఖ ఆలయం కాదు, ఇదొక ద్వారం లాగా ఉంటుంది. అయితే ఆ ద్వారం ఎటువైపు ఉంది? ఇక్కడి నుంచి గంగానది సహా అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి? అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టిబెట్లో ఉన్న ఈ పర్వతం సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం కాకపోయినా ఇది ఇప్పటికీ అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, బోన్ సంప్రదాయం అనే 4 మతాలకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ ఈ స్థలంలో ఏదో అసాధారణమైన శక్తి ఉందని సూచిస్తుంది. ఇక్కడ 4 ప్రధాన నదులు బ్రహ్మపుత్ర, సింధు, కర్నాలి, సట్లెజ్ ఉద్భవించాయి. ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు, ఇది ఒక విశ్వ ప్రణాళిక. ఇక్కడ సైన్స్ అవగాహనకు మించినది ఏదో ఉంది. హిందూ గ్రంథాలలో కైలాసం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, శివుని నివాసం, కైలాస్ లోక్ అని పేర్కొనబడింది. ఇది ఒక శివశక్తి ప్రత్యక్షంగా ఉన్న ప్రదేశం అని శివ పురాణంలో పేర్కొనబడింది. కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ప్రవేశించగల ప్రదేశం. కైలాసం అంటే మరో ప్రపంచం, సరిహద్దులో మసకబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి అన్నారు. మహర్షి వేదవ్యాసుడు, వాల్మీకి, భృగువు వంటి యోగులు ఈ పర్వతం దగ్గర సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారు. కానీ కైలాస శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదని వారు వివరించారు. ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు, అది స్పృహ యొక్క ఎత్తు. ఇప్పటి వరకు ఎవరు కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి ఏదో ఒకటి అడ్డంకులు ఏర్పడి అధిరోహకులు వెనక్కి తగ్గేలా చేసింది. కొన్ని సందర్భాల్లో వాతావరణం, మరికొన్ని సందర్భాల్లో మానసిక గందరగోళం కొందరికి అదృశ్య భయం కారణంగా అక్కడికి చేరకుండా ఆపేశాయి. అయితే ఒకసారి రష్యన్ పర్వతారోహకులు ఒకసారి దాదాపు శిఖరాన్ని చేరుకున్నారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత వారు ఇలా అన్నారు: మేము అక్కడికి చేరుకున్న వెంటనే ఏదో శక్తి మమ్మల్ని లోపలికి లాగుతున్నట్లు అనిపించింది, మా స్పృహ కదలటం ప్రారంభించింది అని టిబెటియన్ ప్రజలు చెబుతారు. కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు భూమికి తిరిగి రారు. ఇప్పుడు ఈ పర్వతంలో ఏదైనా రహస్య ద్వారం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది కేవలం ప్రతీకాత్మకమా, లేక నిజంగా భౌతిక ప్రవేశం ఉందా? చాలామంది ప్రయాణికులు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కొన్ని ప్రదేశాలలో ఒక సొరంగం ఉన్నట్లు అనిపించిన అనుభవించారు. ఏదో ఒక మార్గం లోపలికి నడిపిస్తున్నట్లుగా. కొందరు ధ్యాన స్థితిలో ఉన్న దివ్యనగరం యొక్క దర్శనాలను పొందారు. అక్కడి వారు అద్భుతమైన కాంతి, సంగీతం, అతీంద్రియ శక్తిని అనుభవించారు. ఊహన లేక సూక్ష్మ దర్శన ప్రపంచమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పౌరాణిక నమ్మకాల ప్రకారం శివుడు కైలాసం వెలుపల మాత్రమే కాకుండా దాని లోపల కూడా సూక్ష్మ ప్రపంచంలో నివసిస్తున్నాడు. మన అనుభవానికి అతీతమైన ఈ ప్రపంచం, కైలాసం ఒక శక్తి చక్రం మధ్యలో ఉందని నమ్ముతారు. ఇక్కడ 5వ కోణం చురుగ్గా ఉంటుంది. దీని ద్వారా స్పృహ ఇతర ప్రపంచాలలోకి ప్రవేశించగలదు. టిబెటిన్ సంప్రదాయంలో కైలాసాన్ని కాంగ్ రిన్ పోచే అని పిలుస్తారు, అంటే విలువైన మంచురత్నం. ఈ పర్వతం లోపల ఒక మార్గం సంపాల అనే దైవిక నగరానికి దారి ఉందని నమ్ముతారు. ఇక్కడ పరిపూర్ణ ఆత్మలు మాత్రమే నివసిస్తాయి. బౌద్ధ తంత్రంలో చక్ర సంవర, తారాదేవి ధ్యాన రూపాలు కూడా
కైలాసంతో ముడిపడి ఉన్నాయి. బాన్ సాంప్రదాయంలో కైలాసాన్ని విశ్వ నిర్మాణ సంరక్షకుడైన పిజాహోర్ నివాసంగా చెబుతారు. కొన్నిసార్లు కైలాసం నుండి దివ్యమైన శబ్దం వినిపిస్తుంది. ఈ సాంప్రదాయాలన్నిటిలోనూ ఉన్న సారూప్య భావన ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని నిరూపిస్తుంది. టిబెటియన్ జానపద కథలలో కొన్నిసార్లు కైలాసం నుండి దైవిక శబ్దం వస్తుందని వర్ణించబడింది. అది డమరుక శబ్దం. కొన్నిసార్లు రాత్రిపూట పర్వతంపై నుండి కాంతి వెలువడుతుంది. ఈ శబ్దాల వెలుగులను అక్కడి ప్రజలు శివుని సన్నిధిగా భావిస్తారు. శివయ్య ధ్యాన స్థితిలో పర్వతాన్ని చూస్తున్నప్పుడు పర్వతం మీద ఒక తలుపు తెరిచి ఉండటం చూశాడు. దాని నుండి దైవిక కాంతి శబ్దం వెలువడ్డాయి. అంటే వేరే ప్రపంచాన్ని చూసినట్లు. కానీ అప్పుడు వారికి ఒక అంతర్గత సందేశం వచ్చింది. ఈ ద్వారం సన్యాసం, త్యాగం, పరాకాష్ఠకు చేరుకున్న వారికి మాత్రమే. అంతేకాదు భారతీయ యోగులకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. గోరఖ్నాథ్, మచ్చింద్రనాథ్ కథలు వారు కైలాసంలోకి ప్రవేశించి సంవత్సరాల తరబడి తిరిగి రాలేదని చెబుతున్నాయి. వారు తిరిగి వచ్చినప్పుడు అతని శరీరం కాదు, దివ్యమైన ప్రకాశవంతమైన స్పృహ తిరిగొచ్చింది. కైలాస యాత్ర సమయంలో జుట్లు, గోర్లు సాధారణం కంటే వేగంగా పెరగడం చాలామంది యాత్రికులను అనుభవించారు. శాస్త్రీయ దృక్కోణం నుండి అక్కడ సమయ విస్తరణ ఉండొచ్చని ఇది సూచిస్తుంది. అంటే అక్కడ కాల ప్రవాహం భూమి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇటువంటి ప్రభావం సాధారణంగా కాలరంధ్రాలలో లేదా చాలా తీవ్రమైన గురుత్వాకర్షణలో మాత్రమే సంభవిస్తుంది. కైలాసాన్ని ధ్యానించడం ద్వారా శరీరంలో కంపనాలు, బ్రహ్మశబ్దం, శక్తి అనుభవించడం సాధారణ విషయంగా పరిగణించబడుతుంది. ఈ శక్తి ఆ రహస్య ద్వారానికి తాళం చెవిన చాలామంది ప్రయాణికులు పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక అదృశ్య శక్తి తమను ఆపుతున్నట్లు భావించారు. కొందరికి మర్మమైన కలలు వచ్చాయి. మరికొందరు తాము మరొక కోణాన్ని చేరుకున్నట్లు భావించారు. ఈ ప్రదేశానికి కాపలా ఉన్నట్లు కనిపిస్తోంది. లోపల సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే అన్ని పౌరాణిక గ్రంథాలు, టిబెటియన్ సంప్రదాయాలు, శాస్త్రీయ పరిశోధన మరియు సాధకుల అనుభవాలను కలిపితే కైలాసం ఒక పర్వతం మాత్రమే కాదు, అది ఒక ద్వారం అని స్పష్టమవుతుంది. ఈ ద్వారం మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ అది స్పృహ పొరలలో చురుగ్గా ఉంటుంది. శివుని మరో ప్రపంచ భౌతిక ప్రదేశం కాదు. కైలాస పర్వతంలో శివుని మరో లోకానికి దారి తీసే రహస్య ద్వారం ఏదైనా ఉందా? దీనికి మనం ఎప్పటికీ సమాధానం కనుగొనలేకపోవచ్చు.